ఇప్పుడు చెప్పి చూడండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? గుడ్ మార్నింగ్ సార్. డీసెన్సీ లేకుండా ఏంట నాకుడు, పైగా సౌండ్ ఒకటి మేనేజ్ లేకుండా కప్పులో వేసుకుని స్పూన్ తో తిను, అది డీసెన్సీ అంటే. ఇచ్చున్నాను, లింక్ ఇచ్చున్నాను. మీరు స్టైల్స్ అవి ఇన్స్టాగ్రామ్ పేరు కూడా అదే, వెబ్సైట్ లింక్ పేరు కూడా అదే. అబ్బా కమ్మడి భోజనం తింటాం ఒక ఓరం అండి, నిజంగా చెప్తున్నా. అబ్బా నోటికి తుప్పు వదిలినట్టుండే సిరి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వేసేసాడు, బాగా వేసేసాడు. స్నాక్స్, లడ్డూస్, కారపళ్ళు, నల్ల కారం, గొడ్డు కారం, సాంబార్ కారం, మునగాకు కారం, కరివేపాకు కారం. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. కవ్వలు, చక్రాలు, అరిసెలు, చెకోడీలు, ఇక అరిసెలు, ఇంకా ఏ ఆగుని ఎందుకా బాధ నాకు అర్థంగా మంచిగా. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సో ఇవన్నీ ఈరోజు ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం అనగానే మేమే గుర్తు రావాలి మీకు. కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. తింటావా తినవా? నువ్వు తింటావా? యా, అయితే నేను తింటా. అబ్బా కమ్మడి భోజనం తింటాం ఒక ఓరం అండి, నిజంగా చెప్తున్నా. అబ్బా అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టమో కదా. ఆలోచించుకో. నోట్లోకి వెళ్ళొస్తుందన్న మాట, అంటే 5 ఫింగర్లు ప్రతి పెదాలని టచ్ చేస్తూ వస్తుందన్న మాట. నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్. దేవుడా, తట్టుకో తట్టుకో, ఇంకా చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. లెట్స్ గో. రోజు మీరేం తింటారు? అందరిలాగే అన్నమేగా, లేక పందులు తింటాయే పడి పడి, అదా అని అడుగుతున్నాను. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అది అసహ్యం, అసహ్యం, అసహ్యం. ఎంగిలి ఎంగిలి అన్నా మడ్డగుడు. చూడండి 2 దబ్బలు, పెద్ద దబ్బలు అనమాట. చూసారా దబ్బలు? ఏంట్రా బొండాలు చూస్తున్నావా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. రావట్లేదే? నాకైతే ఎంత ఇష్టం తెలుసా, నా డ్రీమ్ అనమాట. వర్షంలో తడుచుకుంటావు, పక్క నుంచి వంట చేసుకుని పిల్లలకి పెట్టి నేను తినాలి. అడిగి చికెన్ మటన్ ఎల్లావం పాతుపా రొంబ నండి. స్వచ్ఛమైన జాంకాయలమ్మా తిను. జాంకాయలు తింటే షుగర్కి, బీపీకి మంచిదండి. ఏంటి తర్వాత
అలవాటైపోయి ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకొని చెప్పాలి. ఓకేనా? ఓకే. రైట్ ఆన్సర్ సీను. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థ్యాంక్ యూ సార్. అన్నపూర్ణదేవి ఎతనవుతుంది చూడండి. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. ఎప్పుడు గరిట ఆడుతా ఉంటే అన్నపూర్ణదేవి కిందే లెక్క. ఏమంటో నాని గారు చెప్పండో చెన్ని గారు. గా సన్నాష్కి చెప్పు గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో పడేసి తిరక్ కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. నన్ను వదిలే నాకు ఓపిక లేదురా.